నమస్కారం, నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసిన ఆలయ పూజారులు 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భక్తి పారవశ్యంతో పోటెత్తారు. జనగామ జిల్లా చిల్పూరు బాలాజీ, జీడికల్లు, వరంగల్ బట్టల బజార్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వర దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైష్ణవాలయాలన్నీ గోవిందనామ స్మరణతో మార్మోగాయి. హనుమకొండలో పేకాట రాయులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 9 మంది పేకాట రాయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 1,86,020 రూపాయల నగదుతో పాటు 9 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. విచారణ నిమిత్తం కేయూ పోలీస్ స్టేషన్కు నిందితుల్ని తరలించారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు సెటిల్మెంట్లు, దందాలు తప్ప నర్సంపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను తెచ్చిన జీవోలు, నిధులు ఫేక్ అని ఆనాడు ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఎలా వాడుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను, అధికారులతో భయభ్రాంతులకు గురి చేశారని అన్న ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.